నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కాలచక్రం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. సునయన తన చేతిలో ప్లేటుతో కిచెన్లోంచి బయటకు వచ్చింది. తన వదినతో మాట్లాడుతూ, వదినా, అన్నం పాడైపోయింది, దుర్వాసన కూడా వస్తుంది. నేను ఇలాంటి పాడైపోయిన ఆహారాన్ని ఎలా తినగలను? నాకు ఇది తినాలనిపించడం లేదు అని మాట్లాడుతూ ఉండగానే శృతి కోపంగా సునయన చేతిలోని ప్లేట్ని లాక్కొని, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఈ మధ్య, ప్రతిదానికి ఏదో ఒక వంక పెడుతున్నావు అంటూ అరవడం మొదలుపెట్టింది. నువ్వు తినకపోయినా ఇప్పుడు ఇక్కడ ఎవ్వరికి వచ్చిన నష్టమేమీ లేదు. నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో, ఇంకంతకంటే ఏం చేస్తావు అంటూ సునయన వదిన శృతి చెప్పగానే సునయన అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది. వదిన ఇలాంటి ప్రవర్తనకి ఆవిడికి చాలా బాధగా అనిపించింది. ఆవిడ ఆకలితో అలాగే తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఆ తరువాత శృతి మార్కెట్ నుంచి బర్గర్లు తెప్పించుకుంది. వాటిని తీసుకుని తన గదిలోకి తీసుకెళ్లిపోయి తలుపులు మూసుకొని హాయిగా గదిలోనే తింది. సునయనకి చాలా ఆకలిగా అనిపిస్తూ ఉంది. ఆకలిగా ఉండడం వల్ల ఆవిడికి నిద్ర కూడా పట్టడం లేదు. ఆవిడ తన గదిలో కూర్చుని దేవుణ్ణే ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆవిడ చాలా ఏడుస్తూ ఆకలిగా ఉందని చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. మంచి ఆహారం దొరికితే బావుండు, నాకెవరైనా భోజనం పెడితే బావుండు, చాలా రోజుల నుంచి ఆకలితో బాధపడుతున్నాను, ఎవరైనా నా కడుపు నింపితే బావుండు అనుకుంటూ అలాగే నిద్రపోయింది. మధ్యరాత్రిలో అకస్మాత్తుగా కళ్ళు తెరిచి చూసేసరికి గది బయట నుంచి మంచి భోజనం సువాసన వస్తూ ఉంది. వెంటనే ఆవిడ బయటకు వెళ్ళింది. బయట దృశ్యం చూసిన తర్వాత తన శరీరం అంతా చల్లబడిపోవడం ప్రారంభించింది. ఎందుకంటే తన అన్నయ్య, వదిన అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కానీ అక్కడ సునయనకి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెంటనే సునయన లోపలికొచ్చేసి కిటికీ దగ్గరే నిలబడి ఆకాశంలో మెరిసిపోతున్న చంద్రుణ్ణి చూస్తూ ఉంది. తన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. హృదయంలో చాలా బాధగా ఉంది. జీవితంలో కష్టాలు, బాధలు తప్ప నాకంటూ ఇంకేమీ మిగల్లేదు అనుకుంటూ బాధపడుతూ ఉంది. ఆ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో తన వదిన ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. అంత పెద్ద ఇంట్లో సునయన ఒంటరిగా ఉంది. ఆవిడకి చాలా భయంగా అనిపించింది. కానీ తన భయాన్ని పంచుకోవడానికి కానీ, తనకి ధైర్యం చెప్పడానికి కానీ అక్కడ ఎవ్వరూ లేరు. రాత్రి 9 అయ్యింది. అన్నయ్య, వదిన ఇంకా ఇంటికి రాలేదు. ఆవిడ మనసులో కొంచెం భయంగా ఉంది. అంతేకాకుండా వాళ్ళు తన కోసం తినడానికి ఏమైనా తీసుకొస్తారేమోనని చెప్పి చాలాసేపటి నుంచి ఆశగా ఎదురు చూస్తూనే ఉంది సునయన. తను ఆకలితో ఎంతగానో బాధపడుతుంది. తను ఏమైనా వండుకుని తినడానికి కూడా ఇంట్లో సరుకులేవీ లేవు. ఆవిడేమైనా చేసుకొని తిందామన్నా కూడా అక్కడ ఏమీ దొరకలేదు. చాలాసేపైనా సరే వాళ్ళింటికి రాలేదు. రాత్రి 11 గంటలయ్యింది. సునయన కళ్ళు నిరంతరంగా తలుపు మీదే ఉన్నాయి. అన్నయ్య, వదిన బయట నుంచి తనకి ఏమీ తీసుకురారని తెలుసు. కానీ తెస్తే బావుండును అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంది. తన వదిన సరిగ్గా వంట చేయదు. అన్నం చాలా మెత్తగా వండుతుంది. అంతేకాకుండా రోజు పాడైపోయిన ఆహారమే సునయనకు పెడుతుంది. చాలా రోజుల తరబడి ఆహారం తినలేక ఆమె ఆకలితోనే ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు సునయన కడుపు నిండా తినిందే లేదు. తన వదిన తనకి రోజు భోజనం పెట్టినా కూడా అది పాడయ్యే ఉంటుంది. అన్నయ్య, వదినల ప్రవర్తన సునయన పట్ల రోజు రోజుకి దిగజారిపోతూ వస్తుంది. తన వదిన కోప స్వభావం ఎక్కువ ఉన్న వ్యక్తి. తన ప్రవర్తన సునయన విషయంలో అస్సలు బాగోదు. సునయన మాత్రం వదినని ఎప్పుడూ సొంత అక్కలాగానే భావించేది. అలాగే ప్రేమించడానికి ప్రయత్నించేది. తనని అర్థం చేసుకోవడానికి, అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి వదినకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించేది. సంతోషంగా ఉంచడానికే చూసేది.
కానీ రోజు రోజుకి శృతి ప్రవర్తన మాత్రం సునయన విషయంలో కఠినంగా మారుతూ వచ్చింది. తన విషయంలో తన వదిన ప్రవర్తనని చూస్తే సునయనకి రోజు దుఃఖం కలుగుతుంది. బాధతో కన్నీళ్ళొస్తూ ఉన్నాయి. ఈ ఆలోచనల్లో ఉండగానే తలుపు దగ్గర శబ్దం వినిపించింది. అన్నయ్య, వదినలు ఇంట్లోకి వస్తున్న దృశ్యం చూసి సునయన ముఖంలో చిరునవ్వు వచ్చింది. సునయన గదిలో నుంచి ఇంటి మెయిన్ డోరు స్పష్టంగా కనిపిస్తుంది కిటికీ దగ్గర నుంచి చూస్తే. కిటికీలోంచి చూస్తున్న ఆవిడకి తాళం తీస్తున్న అన్నయ్య, వదినలు కనిపించారు. వెంటనే సునయన గబగబా గదిలో నుంచి బయటకొచ్చింది. అన్నయ్య, వదిన తాళం తీసుకుని లోపలికొచ్చి వాళ్ల గదిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్క క్షణం తన గది బయట నిలబడిన సునయనని కొంచెం కూడా పట్టించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. అలా గదిలోకి వెళ్ళిపోతున్న వాళ్ళని చూస్తే కత్తితో ఎవరో తన గుండెల్లో గుచ్చినట్టుగా అనిపించింది తనకి. వెంటనే సునయన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మెల్లగా గదిలోకొచ్చి మంచం మీద కూర్చుంది. నా యోగక్షేమాలు ఆరా తీసేందుకు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. నువ్వేమైనా తిన్నావా లేదా అంటూ అన్నయ్య గాని వదిన గాని ఎవ్వరూ అడగరు అని బాధపడుతూ ఉంది. ఆవిడ హృదయం ఒక విచిత్రమైన దుఃఖాన్ని మోస్తూ ఉంది. ఇంతవరకు ఉన్న ఆకలి చచ్చిపోయి ఇప్పుడు అన్నయ్య, వదినలు తనని పట్టించుకోలేదు అన్న బాధ కూడా ఆవిడ హృదయంలో మొదలయ్యింది. సునయన తల్లిదండ్రులిద్దరూ చాలా మంచివాళ్లు. సునయనకి ఏ లోటు రాకుండా చూసుకునేవారు. తన ప్రతి కోరికను తీర్చేవారు. ఆ తర్వాత సునయన భర్త చంద్రశేఖరు ఆవిడ జీవితంలోకి వచ్చాక కొన్నాళ్లు సునయన ప్రతి బాధ్యతని ఆయన తీసుకున్నారు. ఆయన సునయనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడూ ఆవిడ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి ప్రయత్నించేవాడు. ఆవిడకి కావలసిన ప్రతి అవసరతని ఆవిడ చెప్పడానికంటే ముందుగానే తీర్చేసేవాడు. కానీ ఆ ఆనందం 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు బాగానే గడిచాయి. చంద్రశేఖర్ సునయన మీద చాలా ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. కానీ కొన్ని రోజులు గడిచేసరికి ఆవిడ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆవిడ జీవితంలో చాలా తుఫాన్లు చెలరేగాయి. దేవుడు తన జీవితం మొత్తంలో ప్రశాంతంగా గడిపే 3 నెలలు కూడా రాయలేదు. అతి తక్కువ కాలంలోనే అత్తింట్లో అంతా మారిపోయింది. తను పుట్టింటికి భారమైపోయింది. ఇప్పుడు అన్నయ్యకి గాని వదినకి గాని తనతో ఎలాంటి సంబంధము లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సునయనని ఆకలితో అలమటించేలా చేసి వాళ్ళు మాత్రం బయట నుంచి చక్కగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని రహస్యంగా తమ గదిలోకి తీసుకెళ్లిపోయి ఇద్దరూ తింటూ ఉండేవారు. అలాంటి విషయాలు చూసినప్పుడు సునయనకి బాధతో కన్నీళ్ళొచ్చేవి. సునయన వాళ్ళ అన్నయ్య బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు శృతి కోసం బర్గర్ కానీ శాండ్విచ్ కానీ పిజ్జా కానీ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉండేవాడు. అదే ఇంట్లో తన చెల్లెలు కూడా ఉందని, తను కూడా ఆకలితోనే ఎదురు చూస్తూ ఉంటుందని ఒక్కసారి కూడా తను ఆలోచించేవాడు కాదు. రాత్రి 11 గంటల సమయం అవుతోంది. ఆ సమయంలో సునయన ఆకలితో చాలా బాధపడుతూ ఉంది. తనకి నిద్రలోంచి ఒక్కసారిగా మెలకు వచ్చేసింది. ఆవిడ తన గదికి వచ్చి కళ్ళు మూసుకొని దేవుడికి ప్రార్థిస్తూ ఉంది. 2-3 రోజులుగా తిండి లేక ఆకలితోనే నిద్రపోతూ ఉంది. చాలా రోజులుగా తనకి సరైన తిండి దొరకడం లేదు. ఆ విషయాన్ని కనీసం ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోరు. అన్నయ్య, వదినలిద్దరూ తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటారు అనుకుంటూ తను ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది. చాలాసేపు ఏడ్చిన తర్వాత ఆవిడకి గాఢ నిద్ర పట్టేసింది. కడుపులో అంతా ఆకలి బాధే ఉన్నా సరే ఆవిడ ఎలా నిద్రపోగలుగుతుందో ఆవిడకి కూడా అర్థం కావడం లేదు. దగ్గర 2-3 గంటలు ఆవిడ అలాగే నిద్రపోయింది. ఆ తర్వాత రుచికరమైన వంటకాల సువాసన ఆ ఇంట్లోకి చేరగానే ఆవిడ కళ్ళు తెరిచింది. ఆ వాసన ఆవిడని అశాంతికి గురి చేసింది. ఆవిడలోని ఆకలి మరోసారి మేల్కొంది. ఆవిడ ముఖంలో ఒక చిన్న ఆశ చిగురించింది. ఆవిడ గదిలో నుంచి బయటకు వెళ్లి చూసి అక్కడ కనిపించిన దృశ్యానికి ఆవిడ కాళ్ళ కింద నేల జారిపోయింది. కన్నీళ్లతో అక్కడ జరిగేదంతా చూస్తూనే ఉంది. అక్కడ చాలా మంది కూర్చునున్నారు. ఆ టేబుల్ మీద చాలా రుచికరమైన రకరకాల వంటకాలున్నాయి. ఆ ఇల్లంతా వంటకాల సువాసన వెదజల్లుతూ ఉంది. ఒకవైపు వెజ్ బిర్యానీ ఉంది, గులాబ్ జామున్లున్నాయి, వెజిటబుల్ సలాడు, ఫ్రూట్ సలాడు, బటర్ నాన్స్, రోటీసు అన్నీ ఉన్నాయి. ఇదంతా చూసిన సునయన నోట్లో నీళ్లు తిరగడం ప్రారంభించింది. కానీ
శృతి అక్కడెక్కడా కనిపించడం లేదు. అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునున్న ఒక ఆవిడ సునయనని చూసి నవ్వుతూ ఆ వంటకాలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ని సునయన వైపుకు జరిపింది. ఆ ప్లేట్ తీసుకుంటూ ఉన్నప్పుడు సునయన కళ్ళ నుంచి నిరంతరంగా కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. సునయన తల్లిదండ్రులకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. సునయన అన్నయ్య అజిత్ ఆవిడ కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు. ఆయనే ఆ ఇంట్లో మొదటి సంతానం. సునయన ఆ ఇంట్లో చిన్నది కావడంతో ఆ ఇంట్లో వాళ్ళందరూ సునయనని చాలా ప్రేమించేవారు. తన అన్నయ్య కూడా ఆమెని చాలా బాగా చూసుకునేవాడు. సునయన తల్లిదండ్రులిద్దరూ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. కానీ పిల్లల చదువులు, వాళ్ళ పెంపకం ఇలాంటి విషయంలో మాత్రం ఏ లోటు లేకుండానే వాళ్ళని చూసుకునేవారు. చదువుల మీద మాత్రమే దృష్టి పెట్టేవాళ్ళు. చదువు మాత్రమే సమాజంలో పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలా చేస్తుందని వాళ్ళిద్దరూ నమ్మారు. రోజులు గడుస్తున్నాయి. సునయన 5వ తరగతి చదువుతుంది. అప్పుడే తన అన్నయ్య ప్రవర్తన కొంచెం కొంచెంగా మారిపోవడం మొదలైంది. అజిత్కి ఏమైందో తెలియదు. సునయన మీద కోపం ద్వేషం పెంచుకోవడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు ఇద్దరితో గొడవలు పడుతూ ఆడపిల్లలకి చదువెందుకు, తనకి ఇంటి పనులు వంట పనులు నేర్పించండి, రేపు పెళ్ళై వేరే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ పనులే దానికి ఆధారం అవుతాయి అంటూ తల్లిదండ్రులతో గొడవ పడడం మొదలు పెట్టేవాడు. సునయన తండ్రి సునయనని డాక్టర్ చేయాలని ఆశపడ్డాడు. అదేవిధంగా కలలు కంటూ ఉండేవాడు. సునయన కూడా చాలా కష్టపడి చదవడం మొదలుపెట్టింది. కానీ ఇంట్లో అజిత్ గొడవ రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చింది. అజిత్ వల్ల ఆ ఇంట్లో రోజు గొడవలే జరుగుతున్నాయి. ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు సునయన తండ్రి, తను నా కూతురు, నేను తనని నా ఇష్ట ప్రకారమే చదివిస్తాను, నీకేంటి అంటూ గట్టిగా కొడుకుతో చెప్పేశాడు. సునయన తన చదువుని కొనసాగించి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇంటర్మీడియట్లో 90% మార్కులతో పాస్ అయ్యింది. తనకి స్కాలర్షిప్ కూడా వచ్చింది. తను విదేశాల్లో తన డాక్టర్ చదువును పూర్తి చేయాలి అని అనుకుంది. కానీ అదే సమయంలో తన తండ్రి అనారోగ్యం పాలయ్యాడు. సునయన వాళ్ళ అన్నయ్య తన మాట అస్సలు వినలేదు. తనని ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. కన్న తండ్రి మంచంలో పడుంటే నువ్వు నీ చదువు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. నువ్వు నాన్న గురించి ఆలోచించు, ఆయనకు సేవ చెయ్యి. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంది. ఇంటి పనులు అన్నీ చేసి నాన్నకి సేవ చేయడానికి సతమతమైపోతుంది. నువ్వు ఆడపిల్లవి, ఈ మాత్రం బాధ్యత కూడా లేదా నీకు? అమ్మ ఎంత అలసిపోతుందో నీకు తెలియదా? ఇన్ని రోజులు అమ్మ నాన్న నిన్ను ఎంత ప్రేమించారు. నువ్వు ఇంట్లోనే ఉండి అమ్మకి సహాయంగా ఉండు, నాన్నని బాగా చూసుకో అంటూ చెప్పాడు. సునయన కూడా తండ్రి పరిస్థితి చూసి తండ్రికి సేవలు చేయడం మొదలుపెట్టింది. నాన్న ఆరోగ్యం బాగోలేదు. ఆయన కోలుకుని మామూలు మనిషి అయిన తర్వాత మళ్ళీ నేను ఎంబీబీఎస్ చదువుకుంటాను అని అనుకుంది తను మనసులోనే. కానీ సునయన కొన్ని రోజుల తర్వాత పరిస్థితుల దృష్ట్యా అక్కడే డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యింది. రోజు తండ్రికి సేవలు చేస్తూ తల్లికి తను చేయాల్సిన సహాయం అంతా చేసి కాలేజీకి వెళ్ళి చదువుకోవడం మొదలుపెట్టింది. అక్కడే కాలేజీలో ఒక అబ్బాయి తనని ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రపోజ్ చేశాడు. కానీ సునయన తనకి ఇలాంటివన్నీ ఇష్టం లేదని, ప్రేమ దోమ అంటూ తన వెంట తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవద్దు అని చంద్రశేఖర్కి గట్టిగానే చెప్పేసింది. తండ్రి ఆరోగ్య పరిస్థితి అలా ఉన్నప్పుడు సునయన చదువుకోవడానికి వెళ్ళడం తన అన్నయ్యకు అస్సలు నచ్చలేదు. కానీ తను మాత్రం అవన్నీ ఏమీ పట్టించుకోకుండా తను చదువుకోవడం మొదలుపెట్టింది. అలాంటి సమయంలోనే చంద్రశేఖర్ తనకి ప్రపోజ్ చేస్తూ మాటి మాటికి ప్రేమించమని విసిగించడంతో సునయన చాలా కంగారు పడింది. తర్వాత తను చంద్రశేఖర్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే తను తన చదువు మీద మాత్రమే దృష్టి పెట్టాలి అని అనుకుంది. చదువు మీద ఉన్న ఇష్టంతో పరిస్థితులతో పోరాడుతూ తను ఎంతగా కష్టపడుతుందో తనకే తెలుసు. అప్పుడు శేఖర్, నేను నీతో టైం పాస్ చేయడానికి నేను నిన్ను ప్రేమించడం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మా ఇంట్లో మా అమ్మా నాన్నలకి నీ గురించి చెప్పి నేను వాళ్ళని ఒప్పించాను. మన పెళ్లి గురించి మాట్లాడడానికి వాళ్ళు మీ తల్లిదండ్రుల దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు మొదట్లో సునయన అతన్ని పట్టించుకోలేదు.
కానీ అతను మొండిగా తన వెంట పడుతూనే ఉండడంతో సునయన కూడా తన తండ్రితో ఈ విషయం గురించి మాట్లాడాలి అని నిర్ణయించుకుంది. ఒకరోజు సునయన తన తండ్రి చేతిలో చెయ్యి వేసి, నాన్న, కాలేజీలో ఒక అబ్బాయి ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నానని రోజు నాతో చెబుతున్నాడు. తను తన తల్లిదండ్రులు కూడా మా పెళ్లి విషయంలో ఒప్పించాడట. వాళ్ళని మీతో మాట్లాడించడానికి మన ఇంటికి తీసుకొస్తాను అని చెబుతున్నాడు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను నా చదువు మీదే శ్రద్ధ పెట్టాను. ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధము లేదు. కానీ అతను నన్ను టైంపాస్కి ప్రేమించడం లేదు అని, నన్ను పార్కులకి, సినిమాలకి, షికార్లకి రమ్మని అడగడం లేదు. గౌరవంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. ప్రతిరోజు నా చుట్టూ తిరుగుతూ నన్ను బ్రతిమాలుతూనే ఉన్నాడు. నా మీద తనకి ఎంత ప్రేమ ఉందో రోజు చెబుతూనే ఉన్నాడు. అతను మంచివాడైతే కనుక మీరు వాళ్ళతో మాట్లాడి అతని గురించి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయానికి రండి. అతను మీకు నచ్చకపోతే నేను మిమ్మల్ని ఈ విషయంలో ఎలాంటి బలవంతము పెట్టను అంటూ చెప్పింది. ఆ మాటలన్నీ సునయన వాళ్ళ అన్నయ్య కూడా విన్నాడు. ఈ విషయం తెలుసుకున్న అజిత్కి చాలా కోపం వచ్చేసింది. సునయనని చాలా కొట్టాడు, దారుణంగా తిట్టాడు. అందుకే ఆడపిల్లల్ని చదివించకూడదని, కాలేజీలకి పంపించకూడదని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. చదువుకుంటుందిలే అని కాలేజీకి పంపిస్తే ఎలా ప్రేమ వ్యవహారాలు నడిపిందో చూడండి అంటూ తిడుతూ ఉన్నాడు. తల్లిదండ్రులిద్దరూ కూడా అన్నయ్య మాటలు వింటూనే ఉన్నారు. అజిత్ సునయనని కొట్టడానికి తన మీదకు వెళుతూ చెయ్యి కూడా ఎత్తాడు. సునయన చాలా ఏడుస్తూ ఉంది. తల్లిదండ్రులిద్దరూ అజిత్కి నచ్చజెప్పారు, అనవసరంగా ఆడపిల్ల మీద చెయ్యి ఎత్తొద్దు అని. ఈ విషయాలన్నీ చూస్తే మీ నాన్న ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుందో అంటూ సునయన తల్లి తన కొడుకుకి ఎంతగానో నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. చిన్నప్పటి నుంచి సునయన విషయంలో తల్లిదండ్రులిద్దరూ చాలా ప్రేమను చూపించేవారు. తనంటే అందరికీ ఇష్టమే. చిన్నతనంలో తన అన్నయ్య కూడా తనని చాలా ప్రేమించేవాడు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ తనని ప్రేమించడం మానేసి ప్రతి విషయంలోనూ తనని తప్పు పట్టడం మొదలుపెట్టాడు. ప్రతి విషయానికి తన మీద అరవడం, తిట్టడం, కోపం తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అన్నయ్య ప్రవర్తన తన విషయంలో చాలా మారిపోయింది. తన తండ్రి అనారోగ్యంతో చనిపోతే ఆ ఇంట్లో తన భవిష్యత్తు శూన్యంగా మారిపోతుందని, తనని ఎంతగానో ప్రేమిస్తున్న శేఖర్ని పెళ్లి చేసుకుంటే తన భవిష్యత్తు బాగుంటుంది అని సునయన భావించింది. ఆ రోజు రాత్రి తన తండ్రితో, నాన్న, నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. ఆ అబ్బాయి నన్ను నిజంగా నిస్వార్థంగా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. తను మీకు నచ్చితే మీరు మా పెళ్లి చేసేయండి అంటూ కన్నీళ్లతో చెప్పింది. ఆ విషయం విని సునయన తల్లి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అప్పుడే తన తండ్రి తన చెయ్యి పట్టుకుని, కంగారు పడకు, నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు. నా అంచనాలు ఎప్పుడూ తప్పు కాదు. నా కూతురు నా నమ్మకాన్ని ఎప్పుడూ చెడగొట్టుకోదు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను నిన్ను నమ్ముతున్నాను అంటూ ఆయన చెప్పాడు. ఆ రాత్రి అకస్మాత్తుగా సునయన తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఆయనకు ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. సునయన భయపడినట్టుగానే జరిగింది. 2 రోజులు ఆసుపత్రిలో ఉండి ఆయన చికిత్స పొందుతూనే మరణించాడు. ఆ ఇంట్లో శోకసంద్రం నెలకొంది. చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకుతో, మీ చెల్లెల్ని ఎప్పుడూ బాధ పెట్టొద్దు, తన కళ్ళల్లో ఎప్పుడూ నీళ్లు రానివ్వద్దు అంటూ స్పష్టంగా చెప్పాడు. సునయనకి ఒక్కసారిగా ఇప్పుడు సర్వం కోల్పోయినట్టుగా అనిపించింది. మండే ఎండాకాలంలో తనకి నీడనిచ్చే చెట్టుని ఎవరో నరికేసినట్టుగా తనకు అనిపించింది. కొన్ని రోజులు గడిచేసరికి తన తల్లి కూడా పూర్తిగా బలహీనపడిపోయింది. తండ్రి పోయిన దిగులుతో ఆవిడ ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభించింది. అప్పుడే అజిత్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. తనకి జీతం బాగానే వచ్చేది. 2 నెలలు తిరిగేసరికి తన ఆఫీసులో పనిచేస్తున్న ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనే విషయాన్ని తన తల్లితో చెప్పాడు. కానీ చెల్లెలి పెళ్లి గురించి తనకి ఎలాంటి చింత లేదు. తండ్రి చనిపోయిన తర్వాత చంద్రశేఖర్ సునయనతో మాట్లాడడానికి చాలా ప్రయత్నించాడు. కానీ సునయన ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. తన తల్లి ఆరోగ్యం గురించి, ఆ ఇంటి పరిస్థితుల గురించే ఆందోళన చెందుతూ ఉంది. ఇప్పుడు తన తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తను కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన తల్లి ఒంటరిగా అయిపోతుంది అని సునయన తన తల్లితోనే ఉండాలి అని నిర్ణయించుకుంది.
కానీ తన అన్నయ్య మాత్రం ఆ ఇంటి విషయాలు ఏవి పట్టించుకోకుండా తన ఇష్టాయిష్టాల గురించి మాత్రమే ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. తన తల్లి ఎన్నిసార్లు చెల్లెలికి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని కొడుకుతో చెబుతున్నా సరే అజిత్ సునయన పెళ్లి గురించి ఆలోచించనే లేదు. తన పెళ్లి గురించి మాత్రమే ఆలోచించి తను శృతిని పెళ్లి చేసేసుకున్నాడు. చంద్రశేఖర్తో మాట్లాడి సునయనకి కనీసం పెళ్లి చేయమని పదే పదే తన తల్లి సునయన వాళ్ళ అన్నయ్యతో చెబుతూనే ఉండేది. ఆ తరువాత చాలా రోజుల వరకు సునయనకి చంద్రశేఖర్తో ఎలాంటి కాంటాక్టు లేదు. తను కాలేజీకి వెళ్ళడం కూడా లేదు. తను కాలేజీకి వెళుతూ చదువు కొనసాగించడం తన అన్నయ్యకి ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకే తను ఇంట్లోనే ఉండిపోయింది. తన తండ్రి చనిపోయిన తర్వాత శేఖర్ తనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు సునయన అతన్ని అస్సలు పట్టించుకోలేదు. తను చెప్పే ఏ మాటనే వినలేదు. ఇప్పుడు సమయం గడిచిపోయింది. ఆ తర్వాత శేఖర్ మళ్ళీ రాలేదు. కానీ సునయన వాళ్ళ అన్నయ్య మాత్రం నువ్వు ఈ నాటకాలన్నీ ఆపేసి నువ్వు ప్రేమించిన అబ్బాయిని పిలిపించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపో. అమ్మ కోసం నువ్వు త్యాగాలు చేసినట్టు నాటకాలు ఆడాల్సిన పని ఏమీ లేదు అంటూ చెప్పాడు. సునయన కళ్ళు పెద్దవి చేసుకుని అన్నయ్య వైపు చూస్తూ ఉండిపోయింది. మా అన్నయ్యకి నా మీద కొంచెం కూడా నమ్మకం లేదు. తను నా గురించి ఈ విధంగా ఎలా ఆలోచిస్తాడు అనుకుంటూ తను చాలా బాధపడింది. అన్నయ్య, నేను నిజం చెబుతున్నాను. నాకు అతనితో ఎలాంటి పరిచయమూ లేదు. నేనేమీ అతన్ని ప్రేమించలేదు. నువ్వేదైనా సంబంధం తీసుకొస్తే గనక నాకు ఆ సంబంధం అన్ని విధాలా సరిపోతుంది అనుకుంటే ఆ అబ్బాయి నాకు నచ్చితే నేను ఖచ్చితంగా నువ్వు తీసుకొచ్చిన సంబంధానికే పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పింది సునయన. తండ్రి చనిపోయిన తర్వాత తన అన్నయ్య ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. తన తల్లిని కూడా బెదిరించడం మొదలుపెట్టాడు. షాపుల నుంచి వాళ్ళకొచ్చే అద్దె డబ్బులన్నీ తీసేసుకోవడం, జీతం కూడా తన తల్లికి ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ చేయడం మొదలుపెట్టాడు. ఈ పరిస్థితులన్నీ చూసి సునయన తన స్నేహితురాలతో మాట్లాడి ఎలాగైనా శేఖర్కి ఆ విషయం చేరవేయమని చెప్పింది. తన స్నేహితుల ద్వారానే శేఖర్కి తన ఇంటికొచ్చి పెళ్లి సంబంధం మాట్లాడమని మెసేజ్ పెట్టింది. శేఖర్ ఇప్పటికీ సునయనని ఇష్టపడుతున్నాడు. ఆ విషయం తెలిసినప్పుడు సునయన చాలా సంతోషించింది. శేఖర్ చాలా మంచివాడు, చాలా మంచి ప్రవర్తన గలవాడు. ఇంతకు ముందెప్పుడూ తనతో అసభ్యంగా ప్రవర్తించలేదు, మాట్లాడనూ లేదు. అందుకే సునయన శేఖర్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంది. కానీ శేఖర్ తల్లికి మాత్రం శేఖర్కి సునయననిచ్చి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదు. ఆవిడ చాలా కోపం ఉన్న వ్యక్తి. ఆవిడికి శేఖర్ ఒక్కగానొక్క కొడుకు. మంచి సంబంధం చూసి డబ్బున్న అమ్మాయిని చూసి శేఖర్కిచ్చి పెళ్లి చేయాలని ఆవిడ కలలు కొంటూ ఉండేది. కానీ శేఖర్ ఆవిడ మాటలు ఏమీ వినకుండా సునయననే ప్రేమిస్తున్నానని తనని పెళ్లి కొప్పించాడు. సునయనను పెళ్లి చేసుకొని తన ప్రేమని గెలిపించుకున్నాడు. ఈ విషయం సునయన అత్తగారికి ముల్లులా గుచ్చుకుంది. సునయన తన తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టి అత్తగారింట్లో అడుగుపెట్టింది. కానీ తను అక్కడ పూర్తిగా సంతోషంగా లేదు. సునయన ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అత్తగారు ప్రతి విషయంలోనూ సునయనకి అడ్డుపడుతూ ఎలాగైనా సరే కొడుకుని కోడల్ని విడగొట్టాలి అని నిర్ణయించుకున్నారు. పెళ్లి జరిగిన తర్వాత 3 నెలలు మాత్రమే సునయన చాలా సంతోషంగా ఉంది. ఆ 3 నెలలు శేఖర్ సునయనని అన్ని విధాలా ఆనందంగా చూసుకున్నాడు. తనకి ఎంతో ఆనందాన్ని అందించాడు. నా కొడుకుకి ఏదో మందు పెట్టేసింది నా కోడలు, నా కొడుకుకి చేతబడి చేయించింది, నా కొడుకుని పూర్తిగా తన వైపు తిప్పుకుంది అంటూ సునయనని నిందిస్తూ అత్తగారు రోజు తిడుతూనే ఉండేవారు. సునయన గురించి కొడుకుకి చెడుగా చెప్పడానికి ఏ ఒక్క అవకాశాన్ని ఆవిడ వదులుకునేది కాదు. పరిస్థితులకి తగ్గట్టుగా నటిస్తూ కొడుకు దగ్గర కోడలి ప్రవర్తన గురించి చెడుగా చెప్పడానికే ప్రయత్నిస్తూ ఉండేది. ఆ తర్వాత మెల్లమెల్లగా తల్లి చెప్పుడు మాటలు వింటూ చంద్రశేఖర్ కూడా మారిపోవడం మొదలుపెట్టాడు. మాటి మాటికి సునయనతో గొడవలు పడడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా తనని తిట్టడం దగ్గర నుంచి కొట్టడం, దూషించడం కూడా మొదలుపెట్టాడు. తనకి తన మీద ఉన్న ప్రేమ ఏమైపోయిందో కూడా తెలియడం లేదు. ప్రతి విషయానికి కూడా సునయనతో దురుసుగా ప్రవర్తించేవాడు. రోజు దెబ్బలతో, గొడవలతో, తిట్లతో గడిచిపోతూ ఉండేది సునయనకి. ఆ ఇంట్లో తనకి ఎవ్వరి మద్దతు లేదు. పుట్టింట్లో కూడా తనకి తన బాధ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. అప్పుడప్పుడు 2-3 రోజులు శేఖర్ బాగానే ఉండేవాడు. ఆ తర్వాత మళ్ళీ గొడవలు మొదలయ్యేవి.
ఆ గొడవలలో సునయనని శేఖర్ చాలా కొట్టేవాడు. ఆ పోరులో అత్తగారి పంతమే నెగ్గింది. ఆ రోజే సునయనకి శేఖర్కి ఆఖరి రోజు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పూర్తిగా విడిపోయారు. శేఖర్ ఫుల్లుగా తాగొచ్చి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడంతో సునయనకి శేఖర్కి పెద్ద వాదన జరిగింది. కోపంతో శేఖర్ సునయనని ఇంటి నుంచి వెళ్ళగొట్టేశాడు. తను ఆ ఇల్లు వదిలేసి వచ్చిన తర్వాత తను విడాకుల పత్రాలను కూడా సునయన తల్లిదండ్రుల ఇంటికే పంపించాడు. చివరిసారిగా సునయన శేఖర్తో మాట్లాడుతూ, మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానని నా చుట్టూ తిరుగుతూ చెప్పిన మాటల్ని నేనెంతగానో నమ్మాను. ఆ మాటలన్నీ అబద్ధం. మీ ప్రేమ అసలు నిజమే కాదని నాకు అతి తక్కువ రోజుల్లోనే అర్థమైపోయింది. నేనిప్పుడు మీ జీవితం నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ చెప్పింది. సునయన శేఖర్ విడాకులు తీసుకొని 15 రోజులు కూడా గడవకుండానే సునయన అత్తగారు శేఖర్కి మరో పెళ్లి చేయడానికి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. శేఖర్ వివాహానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సునయన తల్లిదండ్రుల ఇంట్లో చాలా బాధాకరంగా రోజులు గడుపుతుంది. తన అన్నయ్యకి ముందు నుంచే సునయన అంటే అస్సలు ఇష్టం లేదు. అలాంటిది ఇప్పుడు పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసేసుకుని పుట్టింటికి తిరిగి రావడం, అక్కడ తనకి అందరికీ భారంగా ఉండడం తన అన్నయ్యకి అస్సలు నచ్చలేదు. ఈ విషయాలన్నింటిలో సునయన తప్పు మాత్రం ఏముంది? తన విధిలో ఆ భగవంతుడు అలా రాశాడు. ఈ విషయాలన్నీ జరగడం వల్ల సునయన తల్లి ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించిపోయింది. తన అన్నయ్య ఎప్పుడు తన తల్లితో గొడవ పడుతూ ఉండేవాడు. సునయన వాళ్ళ వదిన శృతి ఏమీ మాట్లాడేది కాదు. తన అన్నయ్యకి కీచి వదిలిపెట్టేది. మాట్లాడాల్సిన మాటలన్నీ తన అన్నయ్య మాట్లాడేవాడు. సునయన మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అన్ని భరించేది. ఎందుకంటే ఏదైనా మాట్లాడినా కూడా ఏ ప్రయోజనమూ లేదని తనకు ఆల్రెడీ తెలుసు. సునయన విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లడంతో తన అన్నయ్య వదినలకి ఫ్రీగా ఒక పని మనిషి దొరికింది. ఇంటి పనులన్నీ తనకే అప్పచెప్పారు. సునయనకి వంట చేయడం అంత బాగా రాదు అని తన వదిన వంట పని మాత్రం చేసేది. మిగతా ఇంటి పనులన్నీ సునయన మీదే పడ్డాయి. కానీ సునయన వాళ్ళ అన్నయ్యతో మాత్రం వాళ్ళ వదిన ఇంటి పనులన్నీ తనే చేస్తున్నట్టుగా చెబుతూ ఉండేది. ఎవ్వరి దగ్గర ఏమి నిరూపించుకున్నా ఏ ఉపయోగము లేదు కాబట్టి సునయన మౌనంగా ఉండిపోయేది. సునయన అనారోగ్యంతో ఉన్న తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ కాలం గడుపుతూ ఉంది. సునయనకి పెళ్లి సమయంలో ఒక్క రూపాయి కూడా కట్నంగా ఇవ్వలేదు. ఇప్పుడు తన అన్నయ్య లక్షల జీతం సంపాదిస్తున్నాడు. సునయనకి మాత్రం ఏ ఆధారమూ లేదు. అందుకే నెల నెల అద్దె వచ్చే ఆ షాప్ని కూతురు పేరు మీదే రాయాలి అని అనుకుంది తన తల్లి. కానీ అజిత్ ఆ హక్కును కూడా తన దగ్గర నుంచి లాగేసుకున్నాడు. అప్పుడే సునయన తల్లి సుభద్రమ్మ గారు తన కొడుకు మీద తిరగబడింది. ఇలా దౌర్జన్యంగా తనకి ఆస్తిలో రావాల్సిన వాటా కూడా నువ్వే లాగేసుకుంటే తనకి ఎలా బ్రతుకుతుంది? ఒంటరి ఆడది, తనకి ఏదో ఒక భరోసా ఉండాలి కదా అంటూ ఆవిడ అడుగుతూ ఉన్నప్పుడు అజిత్ కోపంగా విడాకులు తీసుకొని భర్తను వదిలిపెట్టేసి తనను ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు తను మనకి భారంగా మారిపోయింది. మన ఇంట్లో ఒక పెద్ద సమస్యగా మారింది తను అంటూ చాలా పెద్ద గొడవ చేసేశాడు తను. తన వల్లే ఈరోజు నువ్వు నాతో గొడవ పడుతున్నావు అని అజిత్ అనగానే ఆ మాటలకి సుభద్రమ్మ గారు ఏడవడం మొదలుపెట్టారు. ఆ రోజు ఆవిడ ఆరోగ్య పరిస్థితి చాలా విషమించిపోయింది. మొదట తన తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన తల్లి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి సునయనని ఈ లోకంలో ఒంటరిదాన్ని చేసేసి ఇప్పుడు తను కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. సునయన సర్వస్వం కోల్పోయింది. మెల్లమెల్లగా సునయన ఆ ఇంట్లో ఒంటరైపోయింది. తన అన్నయ్య తనతో మాట్లాడటమే మానేశాడు. తన వదిన మాత్రం తనకి పనులన్నీ చెప్పి మౌనంగా తనతోనే అన్ని పనులు చేయించుకునేది. సునయన వదిన శృతి తనని చూసి ఎప్పుడూ నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉండేది. తన అన్నయ్య ప్రవర్తన వెనక దాగి ఉన్న కారణం సునయనకి అర్థమైపోయింది. తన వదినే అన్నయ్యని రెచ్చగొడుతుంది అని తనకు అర్థమైంది. రోజులు గడిచిపోవడం ప్రారంభించాయి. సునయన ఎప్పుడూ తల్లి జ్ఞాపకాలతోనే ఏడుస్తూనే ఉండేది. తన తల్లిదండ్రులిద్దరిని తను చాలా మిస్ అవుతూ ఉండేది. ఇప్పుడు తనకంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని సునయనకి పదే పదే అనిపిస్తుంది.
రోజు తను అన్నయ్య వదినల ప్రవర్తనతో విసిగిపోతూ ఉంది. తన అన్నయ్య ఎప్పుడు చెబుతూ ఉండేవాడు, నీకేదైనా వేరే సంబంధం దొరికితే నీకు పెళ్లి చేసి పంపించేసి నీ పీడ వదిలించేసుకుంటాము, నీ ఏడుపులు పదే పదే మేము తట్టుకోలేకపోతున్నాము అంటూ చెబుతూ ఉండేవాడు. సునయన తన భర్తతో విడాకులు తీసుకొని 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడప్పుడు తను శేఖర్ని చాలా మిస్ అయ్యేది. పెళ్లి తర్వాత ఒక 3 నెలలు మాత్రమే తన భర్త తనని సంతోషంగా ఉంచాడు. ఆ సంతోషంగా గడిపిన జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకొని శేఖర్ని చాలా మిస్ అయ్యి తను ఏడుస్తూ ఉండేది. తన జీవితం ఇలా నాశనం అయిపోవడానికి కారణమైన అత్తగారిని చాలా తిట్టుకునేది. సుభద్రమ్మ గారు బ్రతుకున్నంత కాలం సునయన వదిన శృతి సునయనని అంతగా ఏమీ అనేది కాదు. మౌనంగా చూస్తూ ఊరుకునేది. ఇంట్లో పనులన్నీ మాత్రం చేయించుకునేది. కానీ సుభద్రమ్మ గారు చనిపోయిన తర్వాత శృతి అసలు రూపం బయటకొచ్చింది. తన తల్లి చనిపోయాక సునయన చాలాసేపు రాత్రంతా ఏడుస్తూనే కూర్చునుండేది. తన తల్లిదండ్రుల 2 ఫోటోని ఛాతికి కౌగిలించుకొని తను కన్నీళ్లు పెట్టుకుంటూ ఎప్పుడు నిద్రపోయేదో తెలియదు. ఉదయాన్నే ఒకరోజు సునయన మేల్కోలేదు. అప్పుడే తలుపు చప్పుడుకి నిద్రపోతున్న తాను నిద్రలేచి ఎవరు తలుపు తట్టారా అని తొందరగా బయటకు వెళ్లి చూసేసరికి అక్కడ శృతి నిలబడుంది. ఇప్పటిదాకా మహారాణిలాగా నిద్రపోతే ఎలాగా? విడాకులు తీసుకుని పుట్టింట్లో తిష్ట వేశావు. ఈ ఇంట్లో నీకు స్థానం ఇవ్వడమే పెద్ద విషయం. నువ్విలా మహారాణిలా కూర్చుంటే నీకు సేవలు చేసేవాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు అంటూ చెప్పింది. వదిన మాటలకి సునయన ఒళ్ళు మండిపోయింది. తన కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎంతసేపలా ఏడుస్తూ ఉంటావు? నువ్వు ఏడ్చినా ఇక్కడ ఓదార్చే వాళ్ళెవ్వరూ లేరు. వెళ్ళి ముందు ఇంట్లో పనులు మొదలుపెట్టు. మీ అమ్మ చచ్చిపోయి చాలా రోజులైపోతుంది. మీ నాన్న చనిపోయి ఏళ్లే గడిచిపోతున్నాయి. ఇంకెన్ని రోజులని వాళ్ళనే గుర్తు చేసుకొని ఏడుస్తూ కూర్చుంటావు అంటూ చెప్పింది. ఆ మాటలన్నీ వింటూ ఉంటే సునయనకి గుండె పగిలిపోయినంత బాధగా అనిపించింది. తన భర్త విడాకులు ఇవ్వడం, ఆ తర్వాత వెంటనే తల్లి చనిపోవడం, ఇవన్నీ తనకి పెద్ద షాకులుగా మారిపోయాయి. జీవితం మీద ప్రతి ఆశని కోల్పోయింది సునయన. కొన్ని రోజుల తర్వాత అజిత్ ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. సునయన గదిలో కూర్చుని భోంచేస్తూ ఉన్నప్పుడు అజిత్ తన దగ్గరకొచ్చి, సునయన, నువ్వు ఒంటరిగా ఎందుకు ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నావు? మనందరం కలిసి భోజనం చేద్దాంరా అంటూ తనని ప్రేమగా హాల్లోకి తీసుకెళ్లాడు. అన్నయ్య ప్రవర్తన ఒక్కసారిగా ఎందుకు ఇలా మారిపోయింది? ఎన్నో ఏళ్లుగా నా మీద కోపం ద్వేషం చూపించే అన్నయ్య ఇలా ప్రేమగా ప్రవర్తిస్తున్నాడేమిటి అని సునయన ఆలోచించడం మొదలుపెట్టింది. 3 రోజుల తర్వాత తనకు అర్థమైన విషయం ఏమిటంటే, తన అకౌంట్లో తన తండ్రి తన పేరు మీద వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు మెచ్యూర్ అయ్యాయని, అవి 4 లక్షలు ఉన్నాయని, వాటి కోసమే తన అన్నయ్య అలా బిహేవ్ చేస్తున్నాడు అన్న విషయం సునయన అర్థం చేసుకుంది. పదే పదే అజిత్ వ్యాపారం గురించి చెప్పి తన చెల్లెల ముందు ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు తన ఉద్యోగాన్ని వదిలేసి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాడు. మొదట్లో అన్నయ్య ఏడుపు చూసి సునయన జాలిపడి తన అకౌంట్ నుంచి 1 లక్ష రూపాయలు విత్డ్రా చేసి తనకు అందించింది. ఆ తర్వాత మళ్ళీ తన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చెప్పమని, మిగిలిన డబ్బులన్నీ కూడా తనకి ఇవ్వమని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు అజిత్. తనకంటూ మిగిలింది ఆ డబ్బులు మాత్రమే. అవి కూడా అన్నయ్యకి ఇచ్చేస్తే తన జీవితం ఇంకా దుర్భరంగా మారిపోతుంది అని, తనకి ఎలాంటి ఆధారము ఉండదు అని, ఏ అవసరం వచ్చినా అన్నయ్య వదినల ముందు చెయ్యి చాపాల్సిన పరిస్థితి వస్తుందని, డబ్బు తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రవర్తన మునుపట్లాగే మారిపోవచ్చని ఆలోచించి తన అన్నయ్య ఎంత అడిగినా సరే తన అకౌంట్ డీటెయిల్స్ చెప్పలేదు. క్రమక్రమంగా ఇప్పుడు తన అన్నయ్య వదినలిద్దరూ తనకి బద్ధ శత్రువులుగా మారిపోయారు. మునుపటి కంటే హీనమైపోయింది సునయన పరిస్థితి. తన వదిన ఇప్పుడు సునయనకి భోజనం కూడా పెట్టడం లేదు. నువ్వు మా ఇంట్లో ఉంటూ 3 పూటలా తిని కూర్చుంటూ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పమంటే చెప్పవా, ఎఫ్డీలో ఉన్న డబ్బులు ఇవ్వమంటే ఇవ్వవా అంటూ క్రమంగా హింసించడం మొదలుపెట్టింది. క్రమంగా తనకి తిండి పెట్టడం మానేశారు. కొన్నిసార్లు పాడైపోయిన ఆహారము, కొన్నిసార్లు మిగిలిపోయిన ఆహారం మాత్రమే తనకిస్తున్నారు. ఆహారం పాడైందని, లేదంటే అస్సలు బాగోలేదని సునయన చెబుతూ ఉంటే, నీకు రుచులు కావాల్సి వచ్చాయా? రుచులు అనవసరంగా మా మీద భారంగా ఉండి ఫ్రీగా కూర్చొని తింటున్నది కాకుండా నీకు రుచిగా వండి పెట్టాలా?
అంటూ సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉండేది వదిన. తను రుచికరమైన భోజనం కడుపు నిండా తిని ఎన్నో రోజులు గడిచిపోయాయో తనకే తెలియదు. వాళ్ళమ్మ పదే పదే తనకి గుర్తొస్తుంది. సునయనకి నచ్చిన ఆహారం, మంచి మంచి వంటకాలన్నీ సిద్ధం చేసి ఉంచేది. తను స్కూల్ నుంచి వచ్చేసరికి కడుపు నిండా తనకి తినిపించేది. కానీ ఇప్పుడు తను పాడైపోయిన మిగిలిపోయిన ఆహారం తినాల్సి వస్తుంది. అన్నయ్య వదిన ఇద్దరూ తనని ఆ రకంగా బాధ పెడుతున్నారు. తనని ఎవరో గొంతు నులిమి చంపేసినట్టుగా తనకు అనిపిస్తుంది. తను ఏడుస్తూ ఆ గదిలోనే కూర్చునుంది. ఆ రోజు తను ఆ వంటల సువాసన రాగానే బయటకు వెళ్లి చూసింది. అక్కడ తమ పక్కింట్లో ఉండే పిన్నిగారు కనిపించారు. అక్కడ చాలా రకాల వంటకాలు కూడా పెట్టున్నాయి. సునయన ఆకలితో ఏడుస్తూ దీనంగా అక్కడ నుంచోవడంతో ఆవిడ ప్లేట్లో ఆహార పదార్థాలన్నీ పెట్టి సునయనకిచ్చింది. మా ఇంట్లో ఈ రోజు ఒక ఫంక్షన్ జరిగింది. అతిథులందరూ అక్కడ కూర్చుని తినడానికి ఖాళీ లేదు. అందుకే కొంతమందికి భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేశాము. ఆ భోజనాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ తినే ఏర్పాటు చేశాం. మీ హాల్లో భోజనాలు చేయడానికి మీ అన్నయ్య వదినల పర్మిషన్ కూడా తీసుకున్నాము అంటూ నవ్వుతూ చెప్పింది ఆవిడ. చాలా ఆకలితో ఉన్న సునయన కన్నీళ్లతో ఆ భగవంతునితో ఒక్కసారి నమస్కరించి, నా ఆకలి తీర్చడానికి ఈవిని నువ్వే పంపించినట్టున్నావు దేవుడా అనుకుంటూ గబగబా భోజనం చేసేసింది. ఆ తర్వాత రోజు నుంచి మెల్లమెల్లగా ఆ పక్కింటి ఆవిడతో సునయనకి పరిచయం, సాన్నిహిత్యం ఏర్పడింది. వాళ్ళిద్దరూ కష్టసుఖాల గురించి కూడా మాట్లాడుకోవడం కూడా మొదలుపెట్టారు. ఒకరోజు పక్కింటి పిన్నిగారు సునయనతో, అమ్మా సునయన, నువ్వు పడే కష్టాన్ని రోజు నేను చూస్తూనే ఉన్నాను. నీ అకౌంట్లో మీ నాన్న ఎఫ్డీలో వేసిన డబ్బులున్నాయి అంటున్నావు. నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి ఏ హాస్టల్లోనూ ఉంటూ నీ చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం ఏదైనా వెతుక్కుని నీ బ్రతుకు నువ్వు బ్రతకొచ్చు కదా. వీళ్ల పంచన పడి ఇలా దేబరించడం దేనికి? ఆడవాళ్లు అన్నింట్లో ముందుండి ఏదైనా సాధించి చూపిస్తున్నారు. కృషి, పట్టుదల మనుషుల్ని గొప్పవాళ్ళని చేస్తాయి. చదువుకున్న దానివి నీకున్న జ్ఞానంతో ఆలోచించి ఏదైనా మంచి నిర్ణయం తీసుకో. లేదంటే మీ నాన్నిచ్చిన డబ్బులతో ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకో. ఇంటి నుంచి బయటపడి ప్రశాంతంగా బ్రతుకు అంటూ ఆవిడ సలహా ఇచ్చింది. సునయన కూడా ఆలోచిస్తే అదే తనకి మంచిది అని అనిపించింది. సునయన ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి పక్కింటి పిన్నిగారి సహకారంతో తన అకౌంట్లో ఉన్న డబ్బులతో ఒక చిన్న హోటల్ తెరిచింది. మొదట్లో కర్రీ పాయింట్గా మొదలై మెల్లమెల్లగా జనాల ఆదరణ పొందుతూ భోజనం హోటల్గా మారింది. సునయనకి ఆ హోటల్ పెట్టడానికి ముందు వరకు వంట పెద్దగా తెలీదు. పక్కింటి పిన్నిగారి దగ్గర శ్రద్ధగా వంటలు నేర్చుకొని ఆవిడ ఇన్స్ట్రక్షన్స్తో తను వంట చేయడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా తను వంట బాగా నేర్చుకొని తన కింద కొంతమంది పని వాళ్లను కూడా పెట్టుకుని రుచిగా శుచిగా వండడం మొదలుపెట్టింది. మొదట్లో పక్కింటి పిన్నిగారు సునయనకి చాలా సహాయం చేశారు. అక్కడే కర్రీస్ అమ్ముతూ ఆ హోటల్లోనే ఒక మూలను పడుకునేది మొదట్లో. ఆ తర్వాత మెల్లగా ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుంది. 5 సంవత్సరాలు తిరిగేసరికి తన హోటలు ఒక పెద్ద రెస్టారెంట్ అయిపోయింది. నగరంలో పేరు మూసిన రెస్టారెంట్లలో తన రెస్టారెంట్ కూడా అగ్రస్థానంలో నిలిచింది. సునయన ఇప్పుడు ఆ రెస్టారెంట్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన తండ్రి కలలు కన్నట్టుగా ఎలాగైనా సరే కష్టపడి చదివి డాక్టర్ అవ్వాలి అని నిర్ణయించుకుంది. నమ్మకమైన పనివాళ్లతో ఆ రెస్టారెంట్ని నడిపిస్తూ హాస్టల్లో ఉండి ఎంబీబీఎస్ చదువుకుంటూ వారం వారం వచ్చి రెస్టారెంట్ని చూసుకుంటూ ఉండేది. కొంచెం ఆలస్యమైనా కూడా సునయన కష్టపడి చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఒక మంచి హాస్పిటల్లో అసిస్టెంట్ డాక్టర్గా జాయిన్ అయ్యింది. కొన్ని రోజులు గడిచేసరికి తన వర్కింగ్ స్కిల్స్, తెలివితేటలు, పేషెంట్లను డీల్ చేసే విధానము నచ్చడంతో తనని అదే హాస్పిటల్ వాళ్ళు డాక్టర్గా అపాయింట్ చేసుకున్నారు. 8 గంటలు హాస్పిటల్లో పనిచేస్తూ మిగిలిన సమయంలో పేదవాళ్లకి ఉచిత వైద్యం అందించేది సునయన. ఇప్పుడు సునయన ఆ నగరంలోనే పేరు మోసిన డాక్టర్. అంతేకాకుండా ఒక పెద్ద రెస్టారెంట్కి ఓనర్ కూడా అయ్యింది. తనతో పాటు పనిచేసే మానస్ అనే డాక్టరు తనని ప్రేమించడంతో తన గతం గురించి చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుంది. సునయన ఇప్పుడు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది. తనకు ఒక బాబు కూడా పుట్టాడు. ఇప్పుడు తన జీవితం సంపూర్ణమైనట్టుగా తను భావించింది. కాలక్రమంలో కొన్నేళ్లు గడిచిపోయాయి.
కొన్ని రోజుల తర్వాత ఒకరోజు తను రెస్టారెంట్లో బిల్ కౌంటర్ దగ్గర కూర్చునున్నప్పుడు తన అన్నయ్య వదిన భోజనం పెట్టమని పని వాళ్ళని యాచిస్తూ కనిపించారు. బయటకొచ్చిన సునయనని చూసి వాళ్ళిద్దరూ చేతులు జోడించి ఆకలిగా ఉంది, భోజనం పెట్టమని అడుగుతూ ఉన్నారు. ఒకప్పుడు సునయన ఆకలితో ఎంత ఏడుస్తున్నా, ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకొని అన్నా వదినలు ఇప్పుడు అలా ఏడుస్తూ ఉంటే సునయన హృదయం ద్రవించింది. పగలు ప్రతీకారాలు పక్కన పెట్టేసి వాళ్ళకి భోజనం పెట్టింది. సునయన వాళ్ళ అన్నయ్య వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత మెల్లమెల్లగా వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి. ఆస్తిపాస్తులన్నీ ఆవిరైపోగా క్రమక్రమంగా అప్పుల వాళ్ళు ఇంటి మీదకి రావడంతో ఇల్లుని, అద్దెలొచ్చే షాప్ని కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా సునయన వాళ్ళ అన్నయ్య వదిన రోడ్డున పడ్డారు. వాళ్ళు చేసిన పాపాలకి ఫలితంగా వాళ్ళకి కనీసం పిల్లలు కూడా పుట్టలేదు. వాళ్ళిద్దరూ ఇప్పుడు రోడ్ల మీద యాచిస్తూ ఎవరైనా దయతలిచి ఏదైనా పెడితే తింటున్నారు, ఎవరైనా కాస్త పనిస్తే ఆ పని చేసి భోజనం చేస్తున్నారు. అలాగే వాళ్ళిద్దరూ కాలం గడుపుతున్నారు. వాళ్ళిద్దరూ సునయన కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినప్పుడు సునయన వాళ్ళిద్దరికీ ఆ హోటల్లో సర్వర్లుగా పనిపించింది. ఇప్పుడు సునయన దగ్గరే వాళ్ళిద్దరూ పని చేస్తూ ఉన్నారు. కాలచక్రం ఎవ్వరిని విడిచిపెట్టదు. ఒకప్పుడు సొంత చెల్లెలు అని కూడా చూడకుండా తన జీవితాన్ని నిలువునా నాశనం చేసిన అన్నయ్య వదినలు ఇప్పుడు తన మోచేతి నీళ్లే తాగి బ్రతుకుతున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతేకాకుండా యూట్యూబ్లో హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.